నిన్ను వీడని నీడను నేనే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాపం రా మా పచ్చళ్ళక్క, ఎలా మోసం చేయాలనిపించిందిరా మా అక్కని. ఏంట్రా వీడియో స్టార్ట్ చేశాను నీ సోది. అదే మామ, మన పచ్చళ్ళక్క ఉంది కదా. ఆగాగు, నాకు కాదు నీకు అక్క. మరి నీకు చెక్క, అదే చుక్క చుక్క. మా పచ్చళ్ళక్కని బిగ్ బాస్ వాళ్ళు కావాలనే ఎలిమినేట్ చేశారంట. ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఇంకెవరు, మా పచ్చళ్ళక్కే. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అరే మా పచ్చళ్ళక్క వీడియో చూద్దాం రారా. అరే నీకోసం ఎన్ని క్రింజ్ వీడియోలు చూసారా, నా కోసం ఈ ఒక్క వీడియో చూడరా. సరే సావు ఇంకా. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్ని చూసాను, నా మీద నెగిటివిటీ చూసాను. అరే ఆ మూతి ఏంట్రా అలా పెట్టింది? నీ మూతి మీద ఎవడు తెగాడు? స్క్రీన్ లో ఇంత దారుణంగా లావుగా కనిపిస్తున్నాను అండ్ ఇక్కడికి వస్తే ఇంత సన్నగా కనిపిస్తున్నానని నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళు, కొంతమంది చూసి సెల్ఫీ అడిగే వాళ్ళు, వాళ్ళందరూ షాక్ అసలు. అవును మామా, మొన్న నేను కూడా రమ్యతో ఒక సెల్ఫీ తీసుకున్నా. అసలు మన రమ్య ఇలియానా కంటే సన్నగా ఉంది. అక్కడికి వెళ్ళాక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. ఒకేసారి హై ఫీవర్, లూజ్ మోషన్స్, తలపోటు, నాకు మైగ్రేన్ కూడా ఉంది, థైరాయిడ్, టాన్సిల్స్, మింగలిపోయిందని గొంతు లోపలంతా బాగా రాసుకుపోయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫుల్ అయిపోయింది. ఇన్ని కష్టాల మధ్య బతికుండి ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు? అంటే నన్ను ఆక్సిజన్ తీసేయమంటారా? మరీ డైరెక్ట్ గా ఎలా చెప్పనండి, మీకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా కానిచ్చేయండి ఈసారికి. కొన్ని మీమ్స్ చూసా, నేను స్నాప్చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ ని అని. జాలైన్ కనిపించట్లేదు ఇక్కడ, ఇందులో ఎడిటింగ్ ఏముంది? సరే కాసేపు బిగ్ బాసే నీ ఫేస్ ని ఎడిట్ చేశాడు అనుకుందాం. కానీ నిన్న ఇన్స్టాలో ఈ వీడియో పెట్టింది నువ్వే కదక్కా, మరి ఇందులో ఎందుకు నీ ఫేస్ ఇలా ఉంది? వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. స్నాప్చాట్ లో ఎడిటింగ్ చేస్తా అని చాలా మంది అంటున్నారు. నాకు స్నాప్చాటే లేదు, స్నాప్చాట్ యూజ్ చేయడం కూడా నాకు రాదు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, సరిపడా తినండి అని చెప్పారు. బట్ నేను ఆ రోజు ఎంతైతే ఫుడ్ తిన్నానో మొత్తం అంతా, ఆ తర్వాత రోజు నుంచి నాకు ఫుల్ లూజ్ మోషన్స్. మరి దున్నపోతుల్లా తింటే మోషన్స్ కావా? అరే మా అక్కని తిడితే బాగో చెప్తున్నా, మధ్యలో వస్తే నిన్ను మింగుతా. లగ్జరీ ఫుడ్ బడ్జెట్ ఫుల్ తిన్నాను, తిని కక్కేసి లూజ్ మోషన్స్ చేసుకుని హై ఫీవర్ అయినా సరే టాస్క్ లో 100% ఇవ్వడానికి ట్రై చేశాను. అదిరా మా అక్క అంటే, ఆడ పుల్లిరా మా అక్క. ఆమో అక్క వీడో చెక్క. ఈ అమ్మాయి మీద ఇంకా నెగిటివ్ ఎక్కువ వెళ్తే ఇంకా రీచ్ వెళ్తది, టీఆర్పీ పెరుగుద్ది, నెగిటివే చూపించాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడే వెళ్ళా అప్పుడే వచ్చేసావా అంటున్నారు కదా, వచ్చాను. మంచి మనీతో, ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇంకా మంచి డబ్బుతోనే వచ్చాను. అయితే వెళ్ళి అదే మంచిగా ప్రాజెక్టులు వేసుకో అక్క. ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చి షో మింగుతున్నావు? అరే ఇంకోసారి మా అక్కని ఏమైనా అన్నావు అనుకో. సరే నీకోసం కష్టపడి మీ పచ్చళ్ళొక్క బొమ్మ గీసా, చూస్తావా? అవునా, చూపి చూపి. చూడాలని ఉందే. నిజం చెప్పు, మీ పచ్చళ్ళొక్క వీడియోలో కంటే నేను గీసిన బొమ్మలోనే బాగుంది కదూ? లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు. అవును, కష్టమని బూతులు తిట్టిన మీ అక్కకి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. దాన్ని సపోర్ట్ చేసిన నీకు ఇద్దరికి చాలా పాజిటివిటీ ఉంది. ఎంతలా అంటే కనిపిస్తే చేత్తో కాదు మెట్టుతో కొట్టేంతలా. ఒకటో రెండు మాటలు అది మాత్రమే చూపించారు, పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామనే నన్ను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. అంటే నువ్వు చేసిన ఏదో పనులు దాచిపెడితే బిగ్ బాస్ మంచోడు, మీ చిరునవ్వు, మీ నడక, అదే నువ్వు చేసిన ఏదో పనులు చూపిస్తే బిగ్ బాస్ చెడ్డోడు. ఎందుకు నీకు ఏసు బతుకు, ఎందుకు నువ్వు బతుకుతావు? బయటకు వచ్చి చూస్తే టీవీలో బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. తెల్లార్లు నిన్నే చూపించాలంటే మింగది ఇక్కడ. అదేమైనా నీ యూట్యూబ్ ఛానల్ అనుకునేవా అక్క? 24 గంటలు నిన్నే చూపించడానికి బిగ్ బాస్ హౌస్ కంటెంట్ ఇస్తే చూపిస్తారు, లేదా సైడ్ మింగే అంటారు. బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు. చూపిలేదంటే అదేంట్రా, ఏమైనా పీకుతే కదా చూపించడానికి. ఇప్పుడు మన పచ్చళ్ళక్కకు వచ్చిన కామెంట్లు చూద్దాం. స్టార్ట్ చేద్దాం. జీ బల్బు తగ్గలేదు, ఇంకా మారలేదు. మాట్లాడు. ఏమో అనుకున్నా గానీ ఇది పెద్ద ముండ. నీకొచ్చిన డబ్బులు తీసుకొని ఇప్పుడు మన పచ్చళ్ళక్క వాళ్ళ అక్క చేసిన వీడియో చూద్దాం. చూడండి, నాకు అర్థం కాదు, ఆ పిల్ల ఫిల్టర్లు వేసుకుంటే, ఆ పిల్ల మేకప్ వేసుకుంటే, పోనీ ఆ పిల్ల ఏదో ఒకలా ఉంటే మిమ్మల్ని అలా మోసం చేసినట్టు అవుతుంది.
సబర్ గురు. నేనేం మేకప్ యూస్ చేయనండి. ఈవెన్ నేను యాక్ట్ చేసిన మూవీలో కూడా నాకు మేకప్ వేయలేదు. మండదా అక్క. నేను చేసే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఫుడ్ రిలేటెడ్ ఉన్నా. హోల్డ్ ఏంటి మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఫుడ్ పైన చేసావా? నేను చేసే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఫుడ్ రిలేటెడ్ ఉన్నా. ఒకసారి అక్క ఛానల్ ఓపెన్ చేయరా. ఎమోషనల్ రమ్య ఎలిమినేషన్, మల్లా రమ్య, ఫేర్వెల్ టు రమ్య, తెలుగు బిగ్ బాస్ రమ్య, బిగ్ బాస్ తెలుగు రమ్య. ఒరేయ్ వీడియోకి టైటిల్ ఏం పెట్టాలో తెలియక తెలుగు బిగ్ బాస్ రమ్య అని బిగ్ బాస్ తెలుగు రమ్య చేసింది. ఆగండి ఇంకా అయిపోలేదు. బిగ్ బాస్ రమ్య రియాక్షన్, మై సిస్టర్ రమ్య. లాస్ట్ 12 వీడియోల్లో 11 వీడియోలు మీ చెల్లి పైన చేసి ఫుడ్ పైన చేసా అంటావా? సిగ్గుండాలరా. ఇంకి బొక్కలో మెటర్ పైన వీడియో చేయడం నా వల్ల కాదురా. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.